హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి సంస్థల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ల ఉద్యోగాలకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 951 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదు. జస్ట్ ఆన్లైన్ అప్లై చేసేసేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. 48,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే ఇంకా వీడియో ఎవరికి తెలియదు నోటిఫికేషన్, ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది. June 1 నుంచి అప్లై చేయడానికి ఎక్కువ టైం లేదు. June 20 వరకు మాత్రమే అప్లై చేయడానికి టైం ఇచ్చారు. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు అని చెప్పాను కదా. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేస్తారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఈమెయిల్ ద్వారా ఇక ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఏ లొకేషన్లో పెడతారో ఏంటి అనేది మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా మీరు ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్. ఎలాంటి ఫీజు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే రెజ్యూమే అప్లోడ్ చేస్తారో సో రెజ్యూమే వచ్చేసి మీరు PDF ఫార్మాట్లో రెడీ చేసుకోవాలి. శాంపుల్ రెజ్యూమే కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు శాంపుల్ రెజ్యూమే డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసేసేయచ్చు. సో మనకి రెజ్యూమే వచ్చేసి 500 KB లోపు ఉండాలి. అండ్ ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తారో మీది ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 400 KB లోపు అయితే ఉండాలి. అది మనకి ఫోటో అనేది JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. రెజ్యూమే వచ్చేసి PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫీజుకి సంబంధించి వాళ్ళే ఇచ్చారు చూడండి. నో అప్లికేషన్ ఫీజ్ చార్జ్డ్ బై CDAC అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీకు ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. అందరు కూడా ఈ జాబ్స్కి మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్నటువంటి పోస్టులకి సంబంధించి ఇందులో ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ అని చెప్పేసి ఇలా మనకి చాలా పోస్టులు మీకు 1 by 1 చెప్తాను. మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఎంత సాలరీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది. సో ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ పొజిషన్స్కి సంబంధించి మీకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది పోస్టింగ్. అండ్ ఏజ్ వచ్చేసి 30 years లోపు ఉండాలి. అండ్ దీనికి సంబంధించి చూడండి ఇక్కడ 0 to 3 years అని చెప్పేసి ఇచ్చారంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించి మీకు సాలరీ ప్యాకేజ్ చూడండి ఇక్కడ 5.8 LPA నుంచి మీకు 7.5 LPA అని చెప్పేసి ఇచ్చారంటే మీకు మంత్లీ వచ్చేసి 48,000కి పైగానే ఎవ్రీ మంత్ సాలరీ అనేది పొందొచ్చు. అండ్ దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. సో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి అంటే లైక్ మీరు Node.js కానీ, Express.js కానీ, React.js కానీ ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ వర్క్ అనేది చేస్తారు. రోల్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి 4 క్వాలిఫికేషన్స్లో ఏది ఉన్నా మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే BE or BTech అనేది మీరు CSC కానీ, IT కానీ, ECAలో కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో మినిమం 60% మార్కులతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకుంటే R అని చెప్పేసి ఇచ్చారు, అది లేకుంటే మీరు ME or MTech అనేది CSC కానీ, IT కానీ, ECAలో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ అది కూడా లేకపోతే మీరు సైన్స్ కానీ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి కానీ
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పీజీ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే, లేకపోతే మీరు పిహెచ్డీ చేసినా కూడా ఎలిజిబులే. మీకు ఇందులో ఏది ఉన్నా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, కాకపోతే మీకు నోట్ జిఎస్ కానీ, ఎక్స్ప్రెస్ జిఎస్ కానీ, మాంగో డీబీ, HTML5, రియాక్ట్ జిఎస్కి సంబంధించి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలంట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పొజిషన్ డీటెయిల్స్. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే ఇంకా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మీకు ఇంకా ప్రోగ్రామ్ ఇంజనీర్తో పాటు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ అని చెప్పేసి ఉంది. ఇంకా మీకు ప్రోగ్రామ్ ఇంజనీర్ BCT అండ్ ప్రోగ్రామ్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అండ్ ఇంకా AMLకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి సంబంధించి ఏజ్ 30 years లోపు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్లోనే 7 వేకెన్సీస్ ఉన్నాయి. 30 years లోపు ఏజ్ ఉండాలి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ BR BTech అనేది CSC కానీ, IT కానీ, ECAలో కానీ మినిమం మీరు 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేదు అంటే MER MTech చేసిన ఎలిజిబులే, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎలిజిబులే, లేకపోతే మీరు PhD చేసిన కూడా ఎలిజిబులే అనమాట. సో మీకు ఉండాల్సినటువంటి స్కిల్ సెట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, నెట్వర్క్ కాన్సెప్ట్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, డేటా స్ట్రక్చర్ అండ్ వెబ్ టెక్నాలజీస్, ఎనీ1 ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, లైనక్స్ బేసిక్ కమాండ్స్ అనేవి రావాలి. సో ఇది మనకి ఇచ్చినటువంటి స్కిల్స్ అనమాట. మీరు చేయాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఆ యొక్క వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సాలరీ ప్యాకేజ్ దీని కూడా 5.80 LP అంటే 5,80,000 మీకు సంవత్సరానికి. నెలకు వచ్చేసి మీకు దాదాపుగా 48,000 వరకు అయితే వస్తుంది. దీనికి సంబంధించి డ్యూరేషన్ వచ్చేసి 2 years అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ యొక్క ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి OTP అనేది ఇచ్చేసి డైరెక్ట్గా మీరు అక్కడ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. ఈ విధంగా మీరు మల్టిపుల్ జాబ్స్కి కూడా అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. అప్లై చేసేటప్పుడు మీకు రెజ్యూమే అడుగుతుంది అండ్ ఫోటో అడుగుతుంది. అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని సో మీరు జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. డేటా అనలిస్ట్కి సంబంధించి అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్, టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా మనకి చూడండి ఇక్కడ VLSAకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీ, మనకి ISకి సంబంధించి ఇలా మనకి చాలా డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్కి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ లేదు, జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ఫీజు కూడా లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్కి సంబంధించి సంస్థ నుంచి వచ్చినటువంటి సో వివిధ రకాల జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇవి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా సో మీరు కనుక మంచి జాబ్ కోసం చూస్తున్నాము, మాకు అర్జెంటుగా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కావాలి, అది కూడా మంచి ప్రభుత్వ సంస్థలో అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి జస్ట్ ఒక ప్రయత్నం అయితే చేయండి. సో అర్జెంటుగా జాబ్ నీడుల వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు లాస్ట్ డేట్ June 20, మీకు పోస్టింగ్ వచ్చేసి జూలై మంత్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.